నమస్కారం అండి. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి వివాహ బంధంతో పాటు శ్రీమూర్తి గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు పురాణాలలో భగవంతుని దశావతారాలని విన్నాం కదా. జనరల్గా ఈ భూలోకంలో శ్రీమూర్తికి ఒకటే జన్మల దశావతారాలు చూడొచ్చు మనం. మొదటిగా కూతురుగా, తర్వాత భార్యగా, తర్వాత పిల్లలకు తల్లిగా, మన అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా, ముఖ్యంగా పిల్లల విషయంలో చూస్తే ప్రథమ గురువు తల్లి. ప్రతిదీ కూడా తల్లి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది కాబట్టి శిక్షణ మొదలయ్యేది తల్లి దగ్గర కాబట్టి సరస్వతిగా. ఇంకా మరియు మనకు ఆర్థిక ఇబ్బందులు, ఒక్కొక్కసారి డబ్బులు తక్కువ పడుతుంటాయి. అప్పుడు తన రూపాయి దాచిపెట్టుకుంటుంది. దీంట్లో కొద్దిగా మిగిలినప్పుడు దాచిపెట్టుకొని అవసరం పడితే అదేం ఆలోచించదు. నాకేమైనా అవసరం పడుతుందేమో చీర ఆలోచించకుండా ఇమ్మీడియట్ అది ఇచ్చేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది మనకు, అంటే ఆ రిలేషన్ గురించి చెప్పాలంటే. అయితే తర్వాత వచ్చేసి మనకు కుటుంబ కలహాలు అనుకోవచ్చు. ఏదన్నా భర్త మీదకి వచ్చినప్పుడు అవసరం అయితే అడ్డంగా నిలబడి కాళికాదేవి రూపం కూడా, అంటే ఎలాంటి దానికైనా తెగించి కాపాడుకోవడానికి చూస్తుంది. అంటే అనేక కుటుంబాలలో జరుగుతుంటాయి ఇవి. అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అదొక అవతారం కూడా చూడొచ్చు మనం అవతారకంగా. అయితే ఇంకొకటి ఏమవుతుందంటే, ముఖ్యంగా ఈ పిల్లలకు ఏ విషయం చెప్పాలన్నా కానీ తల్లి దగ్గరే చెప్తారు. ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలు తీర్చే తల్లిగా అదొక అవతారం. అంటే ఇన్ని భిన్న తరాలు, దగ్గర 10 అవతారాల కంటే ఎక్కువ పోషించేది శ్రీమూర్తి. కాబట్టి ఆ శ్రీమూర్తికి వందనం. ఇక మనకు శ్రీమూర్తికి చెప్పాలంటే మనం అసలు చెప్పలేము, అంత అద్భుతంగా పోషిస్తారు వాళ్ళ పాత్రలు. ఇక ముఖ్యంగా భార్యాభర్తల బంధం అదొక అద్భుతం. నిజంగా చెప్పాలంటే ఇక నా విషయానికి వస్తే తను వచ్చేసి వనజ, నా పేరు వచ్చేసి ప్రసాద్. అయితే ముఖ్యంగా ఈ పేర్ల గురించి చిన్న స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. వీళ్ళ నాన్న వెతికింది వ్యవసాయం చేయని కుటుంబానికి. అంటే తన అల్లుడు వ్యవసాయం చేయొద్దు ముఖ్యంగా అని వెతికి అన్ని విచారించుకొని సిటీలో ఉన్న నాకు, అప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తుండే, ఆ ఉద్యోగస్తునికి ఇస్తే సిటీలో ఉంటుంది, అయితే ఊర్లో అయితే ఇబ్బంది పడుతుందని మరి అన్నీ ఆలోచించి నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత నేనేం చేశాను, తిరిగి మళ్ళీ పొలానికి తీసుకొచ్చాను. జనరల్గా పొలాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏముంది అంటే, తన పేరు వచ్చేసి వనజ, నా పేరు వచ్చేసి ప్రసాద్. అంటే వనజ ఎక్కడ ఉండాలి? వనంలో ఉండాలి. నేను ప్రకృతి వ్యవసాయంలో పండించింది అందరు ప్రసాదంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ పేర్లు కూడా టాలీ అయ్యాయి. అది చాలా బాగా అనిపిస్తుంది. అది అనుకోలేదు అసలు. జనరల్గా అట్లా పేర్లు ఇద్దరిది టాలీ కావడం అనేది విచిత్రమే. అయితే మనం వివాహ బంధానికి వస్తే ముఖ్యంగా నేను చేసుకునేటప్పుడు ఒకటే అనుకున్నాను, తను కొత్త ప్లేస్ నుంచి వస్తుంది. శ్రీమూర్తిది కష్టాలే ఒక విధంగా చెప్పాలంటే. అయితే తను అక్కడ పెరిగిన ఊరును, అక్కడ ఉన్న ప్రాంతాన్ని, ఇంటిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ను కంప్లీట్ వదిలేసి వేరే ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే భర్త ఎట్లుంటాడో, ఎట్లా చూసుకుంటాడో, అంటే జీవితం అంతా అక్కడ గడపాలి. మళ్ళీ అత్తమామలు, ఆడపడుచులు, కొత్త ప్రాంతము, ఆర్థికంగా ఎట్లుంటుంది, అన్నీ వదులుకొని వచ్చినప్పుడు భర్త పాత్ర అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే తను వచ్చేసి జస్ట్ ఇంటర్ అయిపోయింది. వాళ్ళ నాన్న చూసేసిండు, ఏం అడుగుడు కూడా ఉండదు. అప్పుడు అడిగిండు, మామూలుగా పెళ్ళి అయిపోయింది. అంటే నేను ఆలోచించింది ఏంటంటే, ఇన్ని బంధాలు వదులుకొని వచ్చినప్పుడు మనం ఎట్లా చూసుకోవాలి ముఖ్యంగా.
అంటే అవన్నీ పాత్రలు ఏదైతే తల్లిదండ్రుల పాత్ర, ఫ్రెండ్స్ పాత్ర, ముఖ్యంగా అక్క, చెల్లెలు, అన్న, తమ్ముల పాత్ర నేను ఒక్కడినే తీసుకోవాలని నేను అనుకున్నాను. అంటే కొద్దిగా ఫస్ట్ కూడా ఆధ్యాత్మికంగా ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలని నా ఉద్దేశం. అయితే అట్లా తీసుకొని తను వచ్చింది ఇంటర్ కాబట్టి ఏం పెద్దగా అంటే వంట అంటే చదువు మీదనే ఉంటుంది జనరల్గా. ఇవాళ రేపు ఏంటంటే చదువుకోవాలి, ఇతర పనులు తల్లిదండ్రులు చేస్తారు, వంట రాదు. అయితే తను వచ్చేసి వంట రాకున్నా కానీ అట్లా వండేది. అట్లా తర్వాత నేను బాగానే వండుతాను, తనకు చూపించాను. అంటే చెప్పాను కదా, నేను ప్రతిదీ కూడా తల్లి పాత్ర కూడా అవసరం పడితే భర్త తీసుకోవాలి, ఏం తప్పులేదంట. ఇప్పుడు సగభాగం అప్పుడు మనం మ్యారేజ్ చేస్తున్నప్పుడే మనం ఒక ఒట్టేస్తాం, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ఒట్టేస్తాం. కాబట్టి మనము ఆ బాధ్యత కంపల్సరీ నిర్వహించాలి. వచ్చిన తర్వాత వంట నేర్చుకుంది. కాకపోతే అప్పుడు అడ్జస్ట్ కావడానికి స్టార్టింగ్లోనే చాలా ఇబ్బందులు వస్తాయి. అన్నీ కుటుంబ సంబంధాలలో మామూలుగా పెళ్ళైన తర్వాతనే ఎక్కువ ఒక 6 నెలల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే అడ్జస్ట్ కావడానికి అనొచ్చు. అంటే మనం ఎంత వాళ్ళను కన్వర్ట్ చేసుకోగలుగుతాము, అంటే తల్లిదండ్రుల పాత్ర, మిగిలిన పాత్ర మనం ఎంత స్వీకరించి వాళ్ళను మన దిక్కు మోల్డ్ చేసుకుంటే అంటే ఇక్కడ అడాప్ట్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఆ దృష్టితోటి వంట నేర్పుకున్నాము. కాకపోతే ఈమె కొద్దిగా అక్కడ జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి ఎవరికైనా. మనకు కూడా ఒక 2 రోజులు ఇల్లు వదిలేసి బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు ఇంటికి రావాలనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనము ఆ జ్ఞాపకాలు పోవాలంటే కొద్ది రోజులు. అయితే నేనైతే దాదాపుగా ఆల్టర్నేట్ డేస్ తీసుకెళ్ళి అక్కడ వదిలి నేను జాబ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చేవాడిని. అంటే లక్కీగా దగ్గర ఉండడం వల్ల అంటే నేనేందంటే వాళ్ళను బాధ పెట్టొద్దు, ఇంకా కొద్దిగా అలవాటు కావాలి. ఆ అలవాటు అయ్యేటట్టు నేను చేశాను. అట్లా చేసుకొచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పటికీ మాది మ్యారేజ్ అయిపోయి సుమారుగా 27 ఏళ్ళు అయింది. 27 ఏళ్ళ నుంచి అప్పుడు నేను ఒక 6-7 నెలలు అవస్థ పడి ఉంటాను జనరల్గా తీసుకెళ్ళి. అవస్థ అంటే మన వాళ్ళ గురించి చేయడానికి ఇబ్బంది ఉంటుంది కానీ తీసుకెళ్ళడం. ఇప్పుడు మేము 27 ఏళ్ళల్లో ఆమె పెద్ద ఆపరేషన్ అయిపోయినా కానీ 2-3 డేస్ కంటే ఎక్కువ నేను ఉండలేనని నా దగ్గర ఉంది. అంటే వచ్చేసింది, నేను అక్కడే ఉంటా అని. అంటే ఎప్పుడైతే మనకు బాండింగ్ ఇక్కడ అదే అంటున్నాను నేను, భార్యాభర్తల బాండింగ్ ఎట్లుండాలంటే తను వేరు కాదు. సపోజ్ మీరు చూసినట్టయితే తను ఒక ఫీటు తక్కువ ఉంటుంది నాకంటే, ఎప్పుడు బాధపడుతుంటుంది నేను తక్కువ ఉన్నా కదా అని. అంటే నేను అంటుంటానంటే నువ్వు హైట్లో తక్కువ ఉండొచ్చు, నా దృష్టిలో మాత్రం నువ్వు ఆకాశం అంత ఎత్తు. మన జీవిత ప్రయాణంలో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి, ప్రతి కష్టం వెనకాల తను నిలబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మేము వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయం కొత్త, చిన్న పిల్లలు. తను వచ్చేసి నేనేమో పొలం చూసుకునేవాడిని, ఇక్కడే ఉండేవాడిని. తను వచ్చేసి పిల్లలకి అక్కడ అంటే హౌసింగ్ బోర్డు ఉంటుండే, దాదాపు 25 కిలోమీటర్లు, 28 కిలోమీటర్లు. తను వచ్చేసి పిల్లల్ని అక్కడ వంట గిట చేసేసి స్కూల్కి పంపించేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుండే. బస్ ఎక్కేసి 1 కిలోమీటర్న్నర దాకా దూరం ఉంటుంది, అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చేది. అంటే నాకు వీలు కానప్పుడు నడుచుకుంటూ వచ్చేసి అప్పుడప్పుడు నేను పికప్ చేసుకున్నాను. అయితే వచ్చేసి మళ్ళీ నాకు వంట చేసేసి మళ్ళీ పొలం పని అంతా చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వంట చేసి మళ్ళీ సాయంత్రం నాకు టిఫిన్ అరేంజ్ చేసేసుకొని మళ్ళీ బస్సులో వెళ్ళిపోయేది. బస్సులో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళకు వంట చేసి మళ్ళీ పొద్దున సేమ్ ఇట్లా గత 2 సంవత్సరాలు చేసింది, దగ్గర 2 సంవత్సరాలు చేసింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మీద ప్రేమను వ్యక్తం చేసే సందర్భాలు రావు డైరెక్ట్గా. నాలాగా చాలా మంది ఉంటారు, అందరికీ ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తము చేసే సందర్భాలు రావు. కాబట్టి నేను ఈ రూపకంగా వ్యక్తం చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకంటే అవసరము, అంటే మీరు ఎవరో తెలియకుండా మీతోటి మ్యారేజ్ చేసుకొని మీరు చెప్పిన దానికల్లా చేసుకుంటే పని అంటే మామూలు విషయం కాదు.
ఇక్కడ జనరల్‌గా ఆమె పొద్దున్న లేసేసి తన దినచర్య ముఖ్యంగా పొద్దున లేసి ముగ్గేసుకొని, ఆవులకు ఆవుల దగ్గర క్లీన్ చేసుకొని, ఆవులకు కుట్టి గిట్ట పెట్టేసి, మళ్ళా కోళ్ళకు దానా, మళ్ళా కుక్కలకు అన్నం పెట్టేసి, మళ్ళా మా వంట కాడికెళ్ళిపోతది. ఈ రోజులలో ఏందంటే, అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఇదంతా మన సనాతన ధర్మం. అంటే ఎవరి పాత్ర ఎవరు నిర్వహించాలనేది మన పూర్వీకులు మనకు నేర్పుకుంటూ వచ్చారు. ఇది అతి ఉత్తమమైన విధానం. జీవన విధానాల్లో ఇదొక్కటి మనం నేర్చుకోగలిగితే ఈ బంధాలు, రిలేషన్స్ అనేవి లాంగ్ రేస్‌లో నిలబడతాయి. అయితే అట్లా తన కర్తవ్యం అట్లా నిర్వర్తిస్తుంది. తన ఇష్టాయిష్టాలు గూడా ఉంటాయి. ఇప్పుడు మన ఇంటికి రాంగానే పేరు మారినంత మాత్రాన మొత్తం మనదే నడవాలని ఏముండదు. జస్ట్ తన ఇష్టాలు మనం దెలుసుకోవడం మన ధర్మం. తనొచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎవరైనా గాని ఒక ఇంటి నుంచి వచ్చినంక తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టం. మనకి కాకపోతే అత్తవారింటికొచ్చినంక ఏందంటే జనరల్‌గా మన పూర్వం నుంచి వచ్చిందేందంటే పిల్లనిస్తే ఏదో తక్కువ అనే జూస్తారు. నా దృష్టిలో నేనస్సలు ఒప్పుకోను దాని విషయంలో. ఎందుకంటే నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది వాళ్ళు. ఒక కూతుర్ని 18 ఏండ్లు పెంచి, చదువు జెప్పిచ్చి, అన్నీ నేర్పించిన తర్వాత నాకు వివాహం ఇచ్చినందుకు వాళ్ళెందుకు తక్కువ? నా దృష్టిలో వాళ్ళే ఎక్కువ. మనం ఎందుకు కన్యాదానం జేసిన వాళ్ళు గొప్పవాళ్ళే దానం జేసింది వాళ్ళు. నేను తీసుకున్నది నేను. కాబట్టి నేను గొప్ప గాదు గదా! ముఖ్యంగా మామగా అల్లుని కాళ్ళు మొక్కుతాడు. సరే అప్పుడంటే వివాహ సందర్భంగా నా కూతురినిస్తున్న ప్రేమగా నేను పెంచినా. నువ్వు చాలా బాగా జూసుకోవాలి. తన చెయ్యి ఎప్పుడు వదలొద్దు అని కాళ్ళు మొక్కిండు అనుకుందాం. దట్స్ ఒక్క టైం అంతవరకే. అది గూడా నాకిష్టముండది. తర్వాత మాత్రం అనేక సందర్భాలు ఓడి బియ్యం బోషిన, లేకపోతే పండగలకైనా గానీ జనరల్‌గా కాళ్ళు మొక్కుతారు. ఎవరు? మామ మొక్కుతాడు అల్లునికి. ఎందుకు మొక్కాలి? నీ కొడుకు నా తండ్రి సమానం. నేను కొడుకు సమానం. అంటే దాదాపు ఆయనకు గూడా నా ఇంత ఏజ్ కొడుకుంటాడు గదా! అయితే నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. నేనే మొక్కుతాను. సరే ఎవ్వరేమనుకున్నా అంటే మన ఆచారాలను గూడా కొద్దిగా ఇప్పుడు ఉన్నటట్టు ఇంకా బెస్ట్‌గా మనం ఆలోచిస్తే తప్పు లేదు గదా! నేను మొక్కడం వల్ల నాదేం పోదు గదా! నేను మా మామయ్యకే గాదు తనకు గూడా మొక్కుతాను. అంటే కాళ్ళు మొక్కను, నమస్కరిస్తాను. చాలామంది అంటారు, "అరే! నీకంటే ఏజ్ తక్కువ గదా! నువ్వు ఎట్లా నమస్కరిస్తావు?" అంటారు జనరల్‌గా. నాకిన్ని సపర్యలు జేసినప్పుడు తప్పేంటి? నమస్కరిస్తే నేను నమస్కరించేది ఆత్మ నమస్కారం జేస్తున్నాను తనకు. అంటే ఆత్మ నమస్కారం అంటే నేను శరీరానికి జేయట్లేదు. శరీరం అంటే నాకంటే చిన్నుండొచ్చు. ఆత్మనైతే నాకు తెలియదు గదా! కాబట్టి నేను ఆత్మ నమస్కారం జేస్తాను. అందులో ఎలాంటిది సంకోచించాల్సిన పని లేదు. తనకే గాదు నేనెవ్వరికొచ్చిన మన ఫామ్‌కొచ్చిన పిల్లలకు గూడా నేను నమస్కారం బెడతా. నమస్కారం బెట్టడం వల్ల వాళ్ళకొక అలవాటు మొదలైతది. జనరల్‌గా నమస్కారం. అది ఎంత బావుంటది. అదొక వ్యాయామం లాంటిది. ముఖ్యంగా జెప్పాలంటే. పిల్లలకు నేర్పడం ఇది. ఒక ఆత్మ నమస్కారం అనేది ఎదుటి వ్యక్తికి మనం గౌరవించడం. ఈ రోజులలో చూస్తూనే ఉన్నాం. చిన్నదానికి విడిపోవడము. అది నాకు కొద్దిగా బాధేస్తుంటది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలుంటారు. అంటే మనము ఏది గూడా నిర్ణయం ఒక్కరు తీసుకోవడానికి ఉండదు. అంటే ఆలోచించుకోవాలి. పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు మనం జూసి నేర్చుకుంటారు. అంటే తల్లిదండ్రులే గురువులు. వాళ్ళు ఏమేమి జేస్తారో దాన్నే అనుకరిస్తారు. కాబట్టి వాళ్ళని గూడా దృష్టిలో బెట్టుకొని ఇప్పుడు మీరు అడగొచ్చు. మీరు 27 ఏండ్లల్ల ఎప్పుడు గొడవ పడలేదా అని? చాలా గొడవలు కొన్ని వందల సార్లు అయ్యుంటాయి. కానీ తాత్కాలికం. ఎప్పుడైనా గానీ నేనేమన్నా అన్నాను అంటే తన మీద ప్రేమ నాకు హక్కు.
ఇప్పుడు నేను నా కొడుకుని గాని, బిడ్డని అనలేను. ఎందుకంటే వాళ్ళే వేరే రకంగా తన మీద నాకు హక్కుంటది. నేను మళ్ళీ నన్నర్థం చేసుకుంటా. అదే ఆవేశంలో అన్నాడు. కానీ పిల్లలు అర్థం చేసుకోరు. అట్లా చిన్న చిన్నయి ఉంటే అవి ఇమ్మీడియేట్ సర్దుకుంటాం. సరే ఏముంది ఎవరో ఒకరు సారీ అందాము. ఒక తప్పయిందంటే ఆడికే క్లోజ్. ఇగోలకు పోతే విడిపోతుంది. ఇగోలకు ఎవ్వరు పోకుండా దయచేసి ప్రశాంతంగా ఒక్కసారి మనం జస్ట్ 10 సెకండ్స్ ఆలోచించి జస్ట్ కామ్‌గా ఉండగలిసి మైండ్ ప్రశాంతంగా ఉంటే ఒక్కసారి మీరు రివైజ్ జేసుకోవాలి. అంటే మీ మీది మ్యారేజ్ అయినప్పటి నుంచి మీకెన్ని సేవలు జేసింది. మీరు అడ్డం పడ్డప్పుడు మిగిలినయి అట్లా చెప్పుకుంటా పోతే మనం అసలు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ జన్మ గాదు, ఏ జన్మలో గూడా రుణం తీర్చుకోలేం. ముఖ్యంగా ఏందంటే చెప్పాల్సింది వంట విషయం. సరే మనము జనరల్‌గా బయటికి పోయేసేసి ఇంటికి రాంగానే అదేమొండినావు, ఇదేమొండినావు, ఏమొండినావు అంటాము. ఒక్కసారి వారం రోజులు వండితే మనకు తెలుస్తది. ఒకటే వారం నా 27 ఏండ్లల్ల పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము వండాలి. మళ్ళా కడగాలి, బట్టలు ఉతకాలి. బాసన్లు బోలెడు పడతాయి. నాకే బాధేస్తది. అవన్నీ తోమాలి. ఆ! మళ్ళా వచ్చిన వారికి వండి పెట్టాలి. అతిథులొస్తారు. అతిథులన్నప్పుడు అతిథి దేవో భవ అని అంటే పాము చూడ్డానికొస్తారు చాలామంది. వాళ్ళకి వండి పెట్టాలి. అంటే అక్కడ అన్నపూర్ణగా అంటే వాళ్ళు భోంచేసి అన్నపూర్ణమ్మ అని పిలుస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను చెప్పలే. తనకు గూడా చెప్పలే జనరల్‌గా. అంటే ఇట్లా మనము శ్రీమూర్తిని గౌరవించగలిగితే అన్ని కుటుంబాలు గూడా ఎక్కడైతే శ్రీమూర్తి ఆనందంగా ఉంటదో, ఆ ఇల్లు అద్భుతంగా ఉంటది. అన్ని విధాల. పిల్లలనుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో ఆనంద క్షణాలనుకోవచ్చు. ప్రతీది గూడా. చాలా మంది అడుగుతారు ఆమెకు బంగారం లేదు, ఆభరణం లేదంటే నేనంటాను ఒకటే తనే ఆభరణం. ఆభరణానికి ఆభరణం పెట్టొద్దు గదా! తను గూడా ఏమడగదు. అంటే అవన్నీ అశాశ్వతం. సరే సరే ఏదన్నా ఇల్లు గానీ, మిగిలిన ఏదైనా గానీ అశాశ్వతం. మన పని శాశ్వతం. అంటే, అంటే అట్లా అడ్జస్ట్ అవ్వడం అంటే, మన బాధ్యత మనం ఎంత భర్త పాత్ర ఎంత నిర్వర్తించగలిగాను అనేది గూడా ముఖ్యం. ఏదేమున్నా గానీ, వాళ్ళేదైనా సజెస్ట్ జేసినప్పుడే నీకేం తెలుసు కొట్టి పారేస్తుంటాం. నేను గూడా 1, 2 సందర్భాలల్ల కొట్టి పారేసినా. కానీ వాళ్ళకే ఎక్కువ తెలుసు. వాళ్ళు చాలా కూల్‌గుంటరు. చాలా కూల్‌గుండి, చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఉదాహరణకి ఏదన్నా మనం డ్రైవింగ్ జేస్తున్నప్పుడు ఎప్పుడన్నా అటో, ఇటో అన్నప్పుడు వాళ్ళు జెప్తారు. ఇటు అంటే నీకేం తెలుసు నువ్వు కూర్చో అని మనం అన్న సందర్భాలు చానుంటాయి. మళ్ళా దూరం బోయినంక అప్పుడు అదే వాళ్ళు తప్పు చెప్పుడు మనమైతే తిట్టేస్తాము. కానీ మనం తప్పు చేస్తే మననేమనొద్దు. అయినా వాళ్ళేమనరు. మనం రిటర్న్ తీసుకొని మళ్ళా వాళ్ళు చెప్పిన మార్గంలో ఎళ్లి కరెక్ట్ ప్లేస్‌కెళ్తుంటాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ వాస్తవాలు. జరిగిన లైఫ్‌లో జరిగిన సంఘటనలు. అంటే శ్రీమూర్తిని మనం గౌరవించుట్లో వెనకంజ అసలు వేయకూడదు ముఖ్యంగా. ఇంకొకటేందంటే, నా పాత్ర గూడా నేను కరెక్ట్‌గా నిర్వర్తించానని గూడా తను జెప్పాలి ఆ విషయం. అయితే ఇప్పుడు నేను ఏమన్నా మా అమ్మ ఇచ్చిందనుకోండి సపోజ్. మా అమ్మ ఏదన్నా తినడానికి నాకిస్తే అదే కొడుకు గదా అని తల్లితోటి నాకిచ్చినప్పుడు, నేను అట్లనే బెట్టుకుంటుంటి చేతుల. అరే! నేను ఇస్తరా వాళ్ళకన్నా గానీ ఆ! నేను ఒప్పుకోకపోతుంటే. అంటే నేను తీసుకపోయి మళ్ళా వాళ్ళకిచ్చి వాళ్ళు తిన్నాంక నేను తింటుంటా. అంటే నా ధర్మం ప్రకారం ఏందంటే, అంటే నన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. నన్ను నమ్ముకొని ఉన్నారు. నేను పెద్ద గాబట్టి వాళ్ళందరికీ కడుపు నింపిన తర్వాత నేను తినాలి. ఆ విషయంలో తిండి విషయమనే గాదు. ఏదైనా గాని ఫస్ట్ వాళ్ళకియ్యాలి. అంటే నా బాధ్యత. తండ్రి పాత్ర గూడా చాలా అద్భుతం. అంటే నిర్వర్తించాల్సొస్తది. పిల్లలు గూడా ఇవన్నీ అబ్జర్వ్ జేస్తారు. నాన్న ఎన్ని గంటలకు వెళ్తాడు జాబు, ఎన్ని గంటలకు చేస్తాడు. మన పాత్ర ఉంటది. మన పాత్ర కంటే చెప్పాను గదా! 10 అవతారాలు వాళ్ళు ఒకటే జన్మలో చేయాల్సుంటది. 10 అవతారాలు చూపిస్తారు వాళ్ళు. కాబట్టి
ఎవరైనా గాని భార్యాభర్తలు కలిసి ఉండడం అద్భుతమండి. ఎందుకంటే మన సగభాగం. భార్య అంటే మన సగభాగం. ఒక్కసారి మీరు భార్య లేదు అంటే జీవితం ఎగిరిపోయినట్టే. ఇంక మనం డబ్బు ఇవన్నీ సంపాదించుకోవచ్చు గానీ, ఒక అర్ధాంగి భార్య అనేది అద్భుతం. మనం ఎట్టి పరిస్థితుల్లో అది ముఖ్యంగా ఏందంటే అది భగవంతుడు నిర్ణయిస్తాడంటారు. భార్య భార్యాభర్తల బంధాన్ని. కాబట్టి మనము ఒకసారి ఆలోచించాలని ఇప్పుడొచ్చే కొత్త వాళ్ళకు మా ఉద్దేశ్యం ఏందంటే చిన్న చిన్న మనస్పర్ధలొస్తే ఇగోలకు పోకుండా వేరే వాళ్ళకి చెప్పకుండా సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించగలిగితే చాలా తగ్గుతాయేమో అని మా అనుభవం. అంటే మాకు గూడా చిన్న చిన్నయి వచ్చాయి. అదే స్టార్టింగ్‌లా నేనెళ్తా ఇంటికి చూసి రావాలా అట్లా. ఇప్పుడు అది మనం 4 సార్లు పోయి వచ్చుట్ల తప్పులేదు. ఇంట్లో ఏమంటారు ఊకెందుకు పోతావు అది ఇది అన్నప్పుడు మనం మోల్డ్ చేసుకోవడానికి కొద్దిగా తగ్గాల్సొస్తది. పిల్లగాని వాళ్ళమని అట్లా చూసుకోకుండా అట్లా చేసుకొని అందరూ బావుండాలని, అన్ని కుటుంబాలు గూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.